జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడం, పాప ఆయన దగ్గర ఉందేంటి? అంటే తన కూతురే అన్న విషయం తెలిసిపోయిందంటావా భవాని? మీరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది మేడం? తెలియకపోతే ఇంటికొచ్చి మరి రాత్రిపూట తేజనిలా బయటికి తీసుకొస్తారా? రా పూజ. వచ్చేసారా? పూజ, నీ కళ్ళతో నువ్వే చూద్దుగాని రా. లలి, లలి, చూడు పూజ ఒకసారి అటు. మేడం, మీ పెద్ద ఆడపడుచు మేడం. అంటే అందరూ కలిసి నా తేజని బయటికి తీసుకొచ్చారన్నమాట. అంటే ఇంక నా పాపని నాకు దక్కనివ్వరా భవాని? మేడం, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీది కేవలం అనుమానం మాత్రమే. మీరు అలా ఎందుకు కన్ఫర్మ్ చేసుకోవాలి? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తేజని తీసుకొస్తాను. నా బిడ్డ ఇన్నాళ్ళకి కన్న తండ్రితో కలిసి సరదాగా గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది. కానీ నాకు దూరం అవుతుందేమోనని భయంగా కూడా ఉంది. చూసావా ఆ తేజతో ఇకలు పక్కపక్కలు? ఆ తేజతో మీ నాన్న ఎంత సంతోషంగా ఉన్నాడో ఒకసారి చూడు. అసలు పానీపూరి తినిపించడానికి తీసుకురావాల్సింది నిన్ను. ఆ తేజ స్థానంలో ఉండాల్సింది నువ్వు. మీ నాన్నతో కలిసి ఆ సంతోషాన్ని పొందాల్సింది నువ్వు. నువ్వు పొందాల్సిన ఆనందాన్ని అది కొట్టేసింది. మీ నాన్నని నీకు దూరం చేస్తుంది పూజ. నీ స్థానంలో దూరి అది మీ నాన్నకి దగ్గరవుతుంది. పద పూజ, వెళ్ళి ఆ తేజ దగ్గర నుండి మీ నాన్నని దక్కించుకుందాం. వద్దు వద్దు వద్దు. ఏ పూజ? నేను అక్కడికి వస్తే కోపంలా తేజని కొట్టేస్తాను. మా డాడీని ఆ తేజ ఏదో వశీకరణం చేసింది. వశీకరణ? అవును, వశీకరణం చేస్తే మనుషులు అలా అయిపోతారని విన్నాను. పూజ, వాడు మీ నాన్న.
ఏమండి పూజను తీసుకువెళ్ళండి. నువ్వే వెళ్ళొచ్చు కదా. మేం వెళ్తే వాడు మరోలా అర్థం చేసుకుంటాడు. అందుకే మీరే వెళ్ళండి. ఏయ్ సార్, భవానీ ఆంటీ వచ్చేసిందేంటి? మీరా? ఏంటి సార్ ఇది? అంటే పాప పానీపూరి తింటానంటే. అది కాదు సార్, మీరు పాపని ఇలా బయటకు తీసుకొచ్చినందుకు తప్పనడం లేదు. కానీ నాతో ఒక్క మాట చెప్పుంటే తను ఎక్కడికి వెళ్ళిపోయిందోనని ఇంత టెన్షన్ పడి ఉండేదాన్ని కాదు కదా. అది కాదండి, పాపను నేను తీసుకురాలేదు. మీరు తీసుకురాకపోతే ఎవరు తీసుకొచ్చారు? అప్పుడు ఆ బాబ్జీతో నన్ను బయటకు పంపించారు. అలా జరిగితే నేను మా నాన్నని చూడలేను. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఏంటా క్వశ్చన్లు? అంకుల్ నాకు పానీపూరి తినిపించారు. థ్యాంక్ యూ అంకుల్. చెప్పావుగా తేజ, పద. అది కాదండి. తేజ పద. బాయ్ అంకుల్. పూజ, ఏంటి బావా ఈ టైంలో బయటికి తీసుకొచ్చావేంటి పూజని? అది వాళ్ళు తీసుకురాలే, నేనే వచ్చాను. మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అంటే చిన్న పనుండి. ఏం పని? ఆ తేజాకి పానీపూరి తినిపించడమా? పూజ అది కాదమ్మా. అబద్ధం చెప్పకండి. మీరు ఆ తేజాకి పానీపూరి తినిపించడం, ఇద్దరు కలిసి హ్యాపీగా ఆడుకోవడం అంతా నేను చూశాను. పూజ, పూజ, పూజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.